భరత్ విషయంలో అవని అబద్ధం చెప్తుందని తన మీద అనుమానంతో అవని పెరిగిన ఆశ్రమానికి ఫోన్ చేసి భరత్ అనే కుర్రాడు మీ ఆశ్రమంలో పెరిగాడా లేదా చెప్పమంటాడు. అలాగే భరత్ ఫోటోను కూడా వాళ్ళకి పంపుతాడు. ఇక ఆశ్రమం వాళ్ళు రికార్డులు చెక్ చేసి అతని ఫోటో చూసి భరత్ అనే కుర్రాడు మా ఆశ్రమంలో పెరగలేదని చెప్తారు. ఇక అనుమానం బలపడిన అక్షయ్ అయితే బాగా తాగేసి ఇంటికి వెళ్తాడు. ఇక తను తూలుకుంటూ ఇంటికి వస్తుంటే అవని ఎదురు వెళ్ళి తనని పట్టుకొని ఆపుతూ ఉంటుంది. ఇక అక్షయ్ అయితే చాలా కోపంగా వదులు నన్ను అని తనని చాలా కోపంగా అరుస్తూ ఉంటాడు. ఇక ఎందుకండి ఇలా చేసొచ్చారు, ఏం అవసరం వచ్చిందని మీరు తాగుతున్నారని తను అడుగుతూ ఉంటుంది. ఇక అక్షయ్ అయితే నువ్వు భరత్ విషయంలో నాకు అబద్ధం చెప్పావు, వాడిని నా తమ్ముడు లాంటి వాడని చెప్పావు, కానీ వాడు నీకు తమ్ముడు కాదు, వాడి కోసం ఎందుకు అంత తాపత్రయపడిపోతున్నావు అని అడుగుతూ ఉంటాడు. ఇక కోపం వచ్చిన అవని అయితే ఇక చాలా ఆపండి, వాడు నాకు తమ్ముడు లాంటివాడు కాదు, నిజంగానే నాకు తమ్ముడు, వాడు నేను ఒక తల్లి కడుపున పుట్టాం, నాకు తల్లి కూడా ఉంది అని చెప్తుంటే ఇక అక్షయ్ అయితే క్లాప్స్ కొడుతూ బాగా కథలు చెప్తున్నావు అని అంటూ ఉంటాడు. మీరు నమ్మాలి, ఎందుకంటే నాకు తల్లి తమ్ముడు ఇద్దరు ఉన్నారు, కావాలంటే రండి చూపిస్తానని అక్షయ్ని హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉంటుంది. ఇక అవని అయితే అక్షయ్ని మీనాక్షి ఉన్న గదిలోకి తీసుకెళ్తూ మా అమ్మ ఈ గదిలోనే ఉందని చెప్తూ తీసుకెళ్తూ ఉంటుంది. ఇక అక్కడికి వెళ్ళి చూసేసరికి బెడ్ మీద ఎవ్వరూ లేకుండా బెడ్ ఖాళీగా ఉండడం చూసి అవని ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక భరత్ ఎక్కడికి వెళ్ళావు, అమ్మ ఎక్కడున్నావు అని అరుస్తూ ఉంటుంది. ఇక ఇదంతా చూస్తున్న అక్షయ్ అయితే ఇదొక కొత్త డ్రామానా అని అంటూ ఉంటే ఇక అవని అయితే షాక్ అయిపోయినట్టుగా అక్షయ్ని చూస్తూ ఉంటుంది. మీనాక్షి అవని కన్నతల్లని, భరత్ తన తమ్ముడని తెలుసుకొని వాళ్ళని కిడ్నాప్ చేసింది చక్రధర లేక పల్లవి అనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.